హాయ్ అండి. ఇప్పుడు ఈ బూడిద గుమ్మడికాయతోని సాంబార్ అయితే చేస్తున్నానండి. దీన్ని వాటర్‌లో వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని, లోపల గింజలన్నీ తీసేసి, సాంబార్‌కి కొంచెం పెద్ద సైజు ముక్కలైతేనే బావుంటదండి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద మట్టి కుండ పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. 5, 6 వెల్లుల్లి రెబ్బలు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని, 4, 5 పచ్చిమిర్చి, రుచికి తగినంత సాల్ట్, టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, కట్ చేసుకున్న బూడిద గుమ్మడికాయ ముక్కలు వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా మంచిగా ఉడికిన తర్వాత కట్ చేసుకున్న ఒక టమాటా, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని, ముందు ఉడకబెట్టుకున్న కందిపప్పు ఇందులో వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత చింతపండు రసం, కొన్ని వాటర్ పోసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇందులో హాఫ్ టీ స్పూన్ సాంబార్ పొడి, కొంచెం బెల్లం వేసుకోవాలండి. ఈ సాంబార్ ఖచ్చితంగా 10 నుండి 15 నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీరాకు వేసుకోవాలండి. అంతేనండి, మన బూడిద గుమ్మడికాయ సాంబార్ రెడీ. వేడి వేడి సాంబార్ అలా కలుపుకొని తింటే నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది.